మహాశివరాత్రి నాడు పరమశివుని దివ్య రూపం భక్తుల దర్శనానికి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోని అతి ఎత్తైన ఆదియోగి విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూరులో ఆవిష్కృతమైంది. ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 112 అడుగుల ప్రతిమను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మహాయోగ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యాన్ని వివరించిన ప్రధాని ఆ పురాతన శాస్త్రాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. యోగా శాస్త్రాల ప్రకారం శివుడు భగవంతుడు మాత్రమే కాదు, ఆదియోగి, యోగా సృష్టికర్త. 15,000 సంవత్సరాల క్రితం విశ్వ మానవాళికి యోగా విద్యను అందించిన ఈశ్వరునికి ఘన నివాళి అర్పించాలని భావించిన ఈషా ఫౌండేషన్ ఆ దిశగా చారిత్రక అడుగు వేసింది. తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని యోగా కేంద్రంలో ఏకంగా 112 అడుగుల ఆదియోగి ప్రతిమను నెలకొల్పింది. ఈ విగ్రహం ముక్తికి ప్రతీకని ఈషా ఫౌండేషన్ తెలిపింది. యోగా శాస్త్రం ద్వారా ముక్తిని పొందేందుకున్న 112 మార్గాల్ని 112 అడుగుల శివుని విగ్రహం ప్రతిబింబిస్తుందని వివరించింది. భూగ్రహంపైనే అత్యంత పెద్దదైన శివుని విగ్రహంగా చెబుతున్న ఆ అద్భుత కళాఖండాన్ని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ సహా వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. నేను యోగాకి మూలమైన ఆది యోగిని ప్రపంచానికి అందించవలసిందిగా ప్రధానమంత్రిగా కోరుకుంటున్నాను. యోగాను విశ్వవ్యాప్తం చేసేలా ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధించిన ప్రధాని అదే బాటలో మరో అడుగు వేశారు. ఆదియోగి విగ్రహావిష్కరణ తర్వాత మహాయోగ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. యోగాను మరింత మందికి చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈషా ఫౌండేషన్ ఈ బృహత్ కార్యాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా రానున్న సంవత్సర కాలంలో కనీసం 100 మందికి యోగాకు సంబంధించిన ప్రాథమిక అంశాల్ని నేర్పిస్తామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మందికి పైగా ఔత్సాహికులు ప్రతినబూనారు. చేస్తారు. ఇందుకు మన ప్రధానమంత్రి కంటే ఎవరు సరైన వారు ఈ జ్యోతిని ప్రజ్వలించడానికి? అందుకు అనంతరం మాట్లాడిన ప్రధాని యోగా విశిష్టతను గుర్తు చేశారు. ఆ పురాతన శాస్త్రాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. Yoga has come a long way. It is ancient yet modern. It is constant yet evolving. The essence of yoga had not changed. And I say this because it is utmost importance to preserve this essence. Otherwise, we may just have to discover a new yoga to rediscover the soul and essence of the yoga. Yoga is the catalytic agent ushering the transformation from Jiva to Shiva. By practicing yoga, a spirit of oneness is created. Oneness of the mind, body, and the intellect. Oneness with our families, with the society we live in, with fellow humans, with all the birds, animals, and the trees, with whom we share our beautiful planet. This is yoga. Yoga is the journey from me to we. ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో యోగా ప్రాముఖ్యతను ప్రధాని ప్రస్తావించారు. The burden of stress takes a heavy toll, and one of the sharpest weapons
to overcome stress is yoga. There is ample evidence that practicing yoga helps combat stress, chronic conditions. If the body is a temple of the mind, yoga creates a beautiful temple. That is why I call yoga a passport. Yoga, a passport to health assurance. I'm not talking about insurance. More than being a cure ailments, it is a means to wellness. Yoga is about Roga Mukti, freedom from disease, as well as Bhoga Mukti. అంతకుముందు యోగా కేంద్రంలో ప్రధాని కలిగి తిరిగారు. అక్కడ శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. పరమేశ్వరునికి హారతినిచ్చే కార్యక్రమాన్ని జగ్గి వాసుదేవ్తో కలిసి తిలకించారు. गुरुसाक्षात्मलमचलं सर्वदी साक्षि होतरं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् अग्निमं समाश्रित्य